శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. 6 ఏప్రిల్ 2025 నుండి 12 ఏప్రిల్ 2025 వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమాన్ని అనుసరించి ఒక వారం రోజుల పాటు ఎలా ఉంటుందని చూద్దాం. ముందుగా కొన్నటువంటి గ్రహస్థితి చూసినట్లయితే పంచగ్రహ కూటమి రాహువు, బుధుడు, శుక్రుడు మరియు అదేవిధంగా రాహువు, బుధుడు, శుక్రుడు రవితో కలవటం ద్వారా పంచగ్రహ కూటమి మీనరాశిలో జరుగుతున్నది. అదేవిధంగా కుజుడి యొక్క సంచారం అనేది నీచత్వం పొంది 2వ తారీఖున తన యొక్క స్థితి అనేది కర్కాటకంలో జరుగుతున్నది. మరియు వాటితో పాటు కేతువు యొక్క స్థితి మనం గమనించినట్లయితే కన్యలో జరుగుతున్నది. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది అనేది చూద్దాం. కర్కాటక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ధైర్య, సాహస, లక్ష్మి అనే విధంగా ధైర్యంతో ఉండాలని చెప్పి నిర్ణయించుకుంటారు. అష్టమ శని ప్రభావం తగ్గింది. ఇది మానసికమైనటువంటి ఆనందానికి, మానసికమైనటువంటి స్థిరత్వానికి కారకంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కొంచెం కుదుటపడటం, మానసికమైనటువంటి సంఘర్షణలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటకు రాగలుగుతారు. వయోవృద్ధులకి ఆరోగ్యపరంగా రికవరీ అనేది సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ధైర్యాన్ని ఇవ్వగలుగుతుంది. సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలు ఏవైతే మీడియా రంగాల్లో చూస్తున్నటువంటి పరిణామాలు చూసి మానసికంగా బాధపడాల్సిన అవసరం లేదు అనేటువంటి ఒక స్థైర్యాన్ని ఇవ్వగలిగేటువంటి పరిస్థితిలో ఉండగలుగుతారు. వృత్తిపరంగా, వ్యాపారపరంగా నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఆరంభించాలనుకుంటారు. ఆ యొక్క విషయాల్లో బంధువులు, స్నేహితుల యొక్క సహాయం తీసుకొనైనా సరే ముందుకు వెళ్ళాలని చెప్పి భావిస్తారు. మనం ఒకటి తెలిస్తే దైవం ఇంకోటి తెలిసినట్టుగా మొన్నటి వరకు చేస్తాను అనేటువంటి వారు ఎన్నిసార్లు ఫోన్ చేసినా సరే చూస్తాను అనేటువంటి విషయం తప్ప చేస్తాను అని చెప్పి చెప్పనటువంటి పరిస్థితి అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలుగా ఉంటాయి. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, శారీరకంగా, మానసికంగా ఎక్కువగా స్ట్రెస్ ఉండటం, ఆ యొక్క స్ట్రెస్ నుంచి కొంచెం రిలీఫ్ అవ్వాలనుకుంటారు. కుటుంబంతో గడపాలి అని చెప్పి ప్రయత్నాలు అనేవి ఎక్కువగా ముమ్మరం చేయగలుగుతారు. కుటుంబమే మనతో జీవితంలో చివరి వరకు ఉంటుంది కాబట్టి వారికి కూడా మన జీవితంలో ఎక్కువగా సమయాన్ని ఇవ్వాలి అని చెప్పి ఎక్కువగా మానసికంగా ఆలోచించగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి వృధా ఖర్చును తగ్గించుకోవాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నాల్లో విజయాన్ని సాధించగలుగుతారు. నెల అయ్యేటప్పటికీ ఏదో విధంగా ఉన్నటువంటి డబ్బులో ఎక్కువ పాళ్ళు ఈ ఆన్లైన్ షాపింగ్లకి మరి అదేవిధంగా వృధా ఖర్చులకి ఎక్కువగా డబ్బు ఖర్చు అవుతుంది. ఆ యొక్క ఖర్చును తగ్గించుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఆరంభించాలనుకుంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి వృత్తిపరంగా, వ్యాపారపరంగా సానుకూలంగా ఉన్నప్పటికీ వివాహ ప్రయత్నాల్లో చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఒక అడుగు ముందుకి 2 అడుగులు వెనక్కి రావడం అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. పిల్లల యొక్క వివాహ ప్రయత్నాల గురించి ఎన్నిసార్లు ఫోన్లు చేసినా సరే అన్నీ బాగానే ఉన్నాయంటారు. ఏదో ఒక విషయంలో ఏదో కొర్రీ పెట్టేసేసి దూరంగా జరిగేటువంటి వాళ్ళు ఎవరో చెప్తున్నట్టుగా, ఎవరో బంధువులు, ఎవరో స్నేహితులు ఎవరు చెప్తున్నారో అర్థం కానటువంటి విషయాలుగా మీ యొక్క స్వవిషయాలన్నీ బహిర్గతం కావడం అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. ఇంట్లో కుటుంబంలో స్వవిషయాలకి మీరంటే పడని వాళ్ళు, గెట్టని వాళ్ళు ఎక్కువ అవ్వటం అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. మీ గురించి బ్యాడ్ ప్రాపగాండా చేసేటువంటి వారికి సరైనటువంటి గుణపాఠం చెప్పాలనుకుంటారు. పిల్లల యొక్క ఎదుగుదల, పిల్లలు ఎలాగైనా సరే జీవితంలో పైకి రాగలుగుతారు. సంపాదించేటువంటి డబ్బులో ఎక్కువ పాళ్ళు ఖర్చు పెట్టినప్పటికీ కూడా కుటుంబానికి డబ్బు ఖర్చు పెడుతున్నారు. ఆ కుటుంబం గురించే కదా మనం ఇంత సంపాదిస్తుంది అనే ఒక ఆలోచనలకు రాగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఈ యొక్క వారం కొంచెం ఎక్కువ ఖర్చు ఉండే విధంగా ఉంటుంది. ఆ విషయాన్ని కొంచెం ఆలోచించాలనుకుంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు విద్యార్థులు ముఖ్యంగా బాగా రాణించగలుగుతారు. విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు స్కూల్ మేనేజ్మెంట్స్కి వీరందరికీ బాగా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా కుజుడు జన్మరాశిలో సంచారం చేస్తున్నాడు. అది అంత యోగాన్ని ఇవ్వదు కాబట్టి వీరు కంపల్సరీగా ఈ యొక్క నెలలో హనుమాన్ చాలీసా పఠించండి. హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోండి. హనుమంతుడిని వీలైతే హనుమంతుడికి ఆకుపూజ చేయించండి మంగళవారం పూట. అది మంచి యోగాన్ని ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క వీటితో పాటు షష్టగ్రహ కూటమి ఏదైతే పంచమంలో జరుగుతున్నదో, భాగ్యస్థానంలో జరుగుతున్నదో అది అంత యోగాన్ని ఇవ్వదు. పంచగ్రహ కూటమిగా మారింది. దానికి నవగ్రహ ఆరాధన, నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి.